బాహుబలి ఈ సినిమాకి పేరు ఎలా పెట్టారో తెలియదు కానీ ఈ సినిమా నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాహుబలి అనే చెప్పాలి. బాహుబలి ముందు వరకు ఒక లెక్క అయితే ఆ తరువాత ఒక లెక్క. ప్రభాస్ ని ఒక రాజుగా చూసాం, రానా దగ్గుబాటిని ఒక క్రూరమైన విలన్ గా చూసాం, రమ్యకృష్ణలోని రాజసాన్ని చూసాం, అనుష్క అందానికి మించిన పొగరుని చూసాం, తమన్నా అందానికి ముగ్ధులమయ్యాం, అన్నిటికన్నా మించి సత్యరాజ్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయాం. మామ అని పిలిపించుకున్నాడు, బంటులా చాకిరీ చేశాడు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అన్న ప్రశ్న ఒక 3 సంవత్సరాలు మన మనసులో అలా ఉండిపోయింది అంటే నమ్మగలరా? నిజమేనండి. రాజమౌళిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన ఈ సినిమాని ఎలా మర్చిపోతాం చెప్పండి. అప్పుడే ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు గడిచిపోయాయి మరి. అందుకే అత్యంత ఘనంగా ఈ సినిమా మళ్ళీ అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న రిలీజ్ ను అధికారికంగా ప్రకటించారు. ఈసారి అక్టోబర్లో దేశవ్యాప్తంగా విదేశాల్లో పెద్దగా విడుదల కానుంది. మళ్ళీ ఒకసారి ప్రేక్షకులను ఓ అద్భుత ప్రయాణంలోకి తీసుకువెళ్లేందుకు బాహుబలి సిద్ధంగా ఉంది. అవును, ఇది నిజమే. బాహుబలి సినిమాలు, బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కన్క్లూజన్ కేవలం సినిమా కాదు, అవి భారత సినిమా చరిత్రలో ఒక గొప్ప మలుపు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ తదితరులు తమ ప్రాణం పెట్టి నటించారు. ఈ సినిమా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకే కాదు, భారత సినిమాకు పేరు తెచ్చింది. 2017 ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి 2 అప్పటి వరకు ఉండే రికార్డులన్నిటినీ చెరిపివేసింది. ఇప్పుడు ఆ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో ఈ అప్డేట్ ను అధికారికంగా వెల్లడించారు. ఇది కేవలం మరోసారి సినిమా చూపించడమే కాదు, ఇది పూర్తి స్థాయిలో ఒక వేడుక. ఈ ఏడాది మొత్తం బాహుబలి అభిమానుల కోసం ప్రత్యేకంగా ఎన్నో సర్ప్రైజ్లు, కొత్త విషయాలు అందించనున్నామని తెలిపారు. బాహుబలిని ఓ గ్రాండ్ విజన్ గా తీర్చిదిద్దిన రాజమౌళి ఉన్న ఆ స్వరూపాన్ని జీవితం చేసిన వాడు ప్రభాస్. తన కెరీర్ లో అత్యున్నత కాలాన్ని 5 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం సమర్పించిన ప్రభాస్ అప్పట్లో ఎన్నో పెద్ద ఆఫర్లు వదిలిపెట్టి బాహుబలి పాత్రకే అంకితమయ్యారు. ఆయన శారీరక మార్పులు, భావోద్వేగ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాహుబలిని మన హృదయాల్లో నిలిపాయి. అలాగే రానా, అనుష్క, సత్యరాజ్ వంటి నటులు తమ పాత్రలతో ఈ చిత్రాన్ని మరింత శక్తివంతం చేశారు. ఈ అక్టోబర్లో మళ్లీ విడుదలై బాహుబలి గత సినిమాల మాదిరిగానే కాకుండా ఇంకొంత కొత్తదనాన్ని అందించనుంది. సినిమాలోని బిహైండ్ ది సీన్స్, స్పెషల్ వీడియోలు, ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రత్యేక మార్చండేస్ ఇవన్నీ కూడా బాహుబలి అభిమానులకు కొత్త అనుభూతిని కలిగించనున్నాయి. విదేశాల్లో ఉన్న అభిమానులకు కూడా ఈ రిలీజ్ ఒక గొప్ప అవకాశమే. ఎందుకంటే వీరిలో చాలా మందికి పెద్ద తెరపై బాహుబలి చూడడం మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కళ నెరవేరనుంది. బాహుబలి ద్వారా మొదలైన పాన్ ఇండియా ట్రెండ్ ను ఇప్పుడు RRR, పుష్ప లాంటి సినిమాలు కొనసాగిస్తున్నాయి. ఈ సమయంలో మళ్ళీ బాహుబలిని తెరపైకి తీసుకురావడం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికే కాదు, ప్రేక్షకుల్లో ఉన్న నాస్టాలజియాను మళ్లీ రివైవ్ చేయడానికి అద్భుతమైన చర్య. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీమాస్టర్డ్ వర్షన్, ప్రత్యేక ట్రైలర్లు, మెగా ఈవెంట్లు అనే ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. బాహుబలి టీం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అభిమానులకు మరిచిపోలేని అనుభవం ఇవ్వనున్నారు. జై బాహుబలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.